నాన్నా, నా చిన్న మెత్తని కుడుము. ఇప్పుడు అమ్మమ్మ నీకొక కథ చెప్తాను. కొంచెం సరదాగా కూడా చెప్తాను, సరేనా? చాలా కాలం క్రితం ఒక చిన్న ఊరిలో రాముడు అనే ఒక మనిషుండేవాడు. రాముడు మంచివాడు, కాని చాలా మర్చిపోయేవాడు. ఒకరోజు రాముడు పనిమీద వేరే ఊరికి వెళ్లాడు. తిరిగి వస్తూ అనుకున్నాడు, అత్తగారిల్లు దగ్గర్లో ఉంది కదా, ఒక్కసారి వెళ్లి చూద్దాం. అత్తగారు ప్రేమగా పిలిచి ఒక ప్రత్యేకమైన తీపి చేసిచ్చారు. బయట మెత్తని బియ్యం పిండి, లోపల కొబ్బరికాయ, బెల్లం. ఎంత రుచో! రాముడు సంతోషంగా తిన్నాడు. ఒక కుడుము, రెండో కుడుము, మూడవది కూడా తిన్నాడేమో. తర్వాత అడిగాడు, ఈ తీపి పేరేంటి? కుడుములు అని అత్తగారు చెప్పారు. అప్పుడు రాముడు ఫిక్స్ అయ్యాడు, ఈ పేరు మాత్రం మర్చిపోకూడదు. ఇంటికి వెళ్లే దారంతా కుడుములు, కుడుములు, కుడుములు అలా అతను చెబుతూనే ఉన్నాడు. మధ్యలో ఒక చిన్న వాగొచ్చింది. ఎదురువైపునుంచి ఇంకొక మనిషి దూక్కి అరిచాడు, అతిరిబచ్చా! రాముడు కూడా అలాగే దూక్కి అరిచాడు, అతిరిబచ్చా! వాగు దాటాక రాముడు చాలా సంతోషంగా ఫీలయ్యాడు. ఆ క్షణం నుంచి కుడుములు అనే పేరు మనసులోంచి జరిపోయింది. మిగిలింది ఒక్కటే మాట, అతిరిబచ్చా, అతిరిబచ్చా. ఇంటికొచ్చాక రాముడు భార్యని చూసి చెప్పాడు, ఒక తీపి చెయ్యి, అతిరిబచ్చా. అతిరి ఏంటి? అతిరిబచ్చా. భార్యకి అర్థం కాలేదు. కోపంలో రాముడు అయ్యో ఆమెని చెంపదెబ్బ కొట్టాడు. తర్వాత వెంటనే బాధపడ్డాడు. గుంజిరి చేస్తూ సారీ, సారీ అని చెప్పాడు. భార్య నవ్వింది, చెంప తాకింది. అద్దంలో చూసుకుని చెప్పింది, అయ్యో నా చెంపలు కుడుముల్లా ఉన్నాయి. రాముడు చెప్పాడు, అవును, కుడుములు, కుడుములు. అదే ఆ తీపి పేరు. ఎంత మర్చిపోయే మనిషివో నువ్వు. ఆమె అతన్ని క్షమించింది, రుచి అయిన కుడుములు తయారుచేసింది. తర్వాత ఇద్దరూ సంతోషంగా కుడుములు తిన్నారు. అందుకే నాన్నా, పేర్లు మర్చిపోతే ఇలాంటివి జరుగుతాయి.